మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, శుభమస్తు. మనం సెప్టెంబర్ మాసంలోకి వచ్చేసాము. సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ నెలలో గ్రహస్థితులు, మీ ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితము, ఆరోగ్యము, ప్రేమ, వివాహము, ఇటువంటి విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఏ తేదీల్లో అదృష్టం కలిసి వస్తోంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ నెల మీ జీవితాన్ని మార్చే ముఖ్యమైన సంఘటనలు ఏం జరగబోతున్నాయి అనేది తెలుసుకుందాం. అసలు ముందుగా కర్కాటక రాశి అనగానే మనకు గుర్తొచ్చే సున్నితమైన మనస్తత్వము, స్వచ్ఛమైన మనస్సు. చంద్రుడి ప్రభావంలా ఈ రాశివారు అచ్చం నీటిలాగా ఎంతో స్వచ్ఛంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఒక్కోసారి సముద్ర అలల్లాగా భావోద్వేగాలకు గురైనప్పటికీ మళ్ళీ ప్రశాంతత చేకూరుతుంది. అంటే బయటికి చుట్టానికి కొబ్బరికాయ గంభీరంగా కనిపించినా లోపల మాత్రం కొబ్బరి నీళ్లు చాలా స్వచ్ఛంగా, మృదువుగాను, మధురంగాను ఉంటాయి. అంటే ఎప్పుడు ఎదుటివారికి ఏదైనా కష్టం వస్తే అయ్యో పాపాన్ని కరిగిపోయే గుణం వీళ్ళల్లో ఉంటుంది. ఎదుటివారి కష్టాన్ని తమ కష్టంగా భావించి సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. అద్భుతమైన లక్షణాలు కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు ఇవి. ముందుగా ఈ రాశిలో ఎవరు వస్తారంటే పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు కానీ, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు కానీ, ఆశ్లేషలో 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ రాశి కింద ఖచ్చితంగా వస్తారు. అలాగే వ్యవహారికంగా హీ, హూ, హే, డా, డీ, డూ, డే, డో అనే అక్షరాలతో మొదలైన వాళ్ళు, పేరు మొదలైన వాళ్ళు కూడా ఈ రాశి కిందకు వస్తారు. అంటే నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకుని ఉంటే ఈ సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారు మొదలుపెట్టే నూతన కార్యాల వల్ల వాళ్ళ మనసులో ఎంతో ఉల్లాసము, ఉత్సాహము నిండిపోతాయి. ఏదైనా కొత్త పని చేయాలని తపన మీలో ఉరకలు వేస్తుంది. ఆ పనులు ఎంతో ఇష్టపడి చేస్తారు. మీ బంధువులు, మిత్రులతో కలిసి చక్కగా చర్చలు జరుపుకుని మరీ ముందుకు వెళతారు. ఈ నెలలో మీ కష్టాలు కూడా కాస్త ఎక్కువగా వచ్చినట్లుగా మీకు భావన కలుగుతుంది. అంటే విశ్రాంతి లేకుండా బిజీగా, ఒక రకమైన క్లమ్జీగా, చికాకుని కలిగించేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. అంటే కంప్లీట్ హరిబరిగా ఉంటారు, అవుట్పుట్ తక్కువ ఉందేమో అనిపిస్తుంది. మీరు ఏ పని మీదైతే గట్టిగా దృష్టి పెడతారో ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. మీ శ్రమ అస్సలు వృధా పోదు. లాభాల విషయానికి వచ్చిందనుకోండి, ఈ నెలలో మీకు సామాన్య యోగాలు, లాభాలు కలిగి ఉంటాయి. అలాగే డబ్బు విపరీతంగా కాకపోయినా ఉన్నదానితోనే ప్రశాంతంగా, సంతోషంగా ఉండేటువంటి గొప్ప మనసు అలవడుతుంది. ఈ నెలలో మీకు అకస్మాత్తుగా ధనప్రాప్తి లేదా ప్రయాణ యోగాలు కలిగే యోగం అయితే సూచించక తప్పదు. అనుకోకుండా డబ్బు చేతికి రావటం లేదా అనుకోని ప్రయాణాలు చేయటం జరుగుతుందన్నమాట. ఆఫీసులో కానీ, మీరు పనిచేసే చోట కానీ, పై అధికారుల నుండి మీకు మన్ననలు, ప్రశంసలు దక్కే అవకాశం అయితే చక్కగా ఉంది. మీ పనితనాన్ని మెచ్చుకుని మీకు మంచి గుర్తింపు ఇచ్చేటువంటి అవకాశము, సోషల్ స్టేటస్ పెరగడము. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారైతే పుష్యరాగము, పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారైతే ఇంద్రనీలము, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారైతే పచ్చరాయి, ఎమరాల్డ్ ఉంగరాలను మీకు అవకాశం ఉంటే ధరించండి. ఇక మీకు మీ అదృష్టానికి తెచ్చిపెట్టే సంఖ్యలు 2, 3, 6, 9 కాగా మీకు బాగా కలిసి వచ్చే వారాలు సోమవారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం. ఈ సెప్టెంబర్ నెలలో అన్ని శుభాలే కలగాలంటే మీకు అదురిగే చిన్న చిన్న ఆటంకాలను కూడా దాటుకు ముందుకు పడాలి అనేటువంటిలైతే లక్ష్మీ కుబేర కుంకుమతో పూజ చేయటం, లక్ష్మీ కుబేర వ్రతం చేసుకుంటే కూడా వ్యాపారంలో గొప్ప అభివృద్ధి కలుగుతుంది. ఇది వ్యాపారస్తులకి. ఇక పెళ్లి కాని వాళ్ళ విషయానికి వస్తే ఏంటంటే చక్కగా లక్ష్మీదేవి కుంకుమార్చన చేయటము, ఎర్రని పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేయటము, కాత్యాయని వ్రతం చేసుకోవడం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఇక ముత్తైదైన స్త్రీలకి పసుపు కుంకుమ చీరలో వితరణ చేస్తే ఇంట్లో ఉన్న పిల్లల చదువుల్లోనూ, మీరు చేసే అటువంటి అన్ని కార్యాల్లోనూ శుభం జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే గ్రహరాజు అయినటువంటి సూర్యుడికి సూర్య నమస్కారాలు ప్రాతకాలం చేయటము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, గోధుమ పిండితో చేసిన పదార్థాలను నివేదన పెట్టడం వల్ల కూడా మీకు శుభ్రమైన
గ్రహరాజు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీకున్న భయాల్ని చేయాలంటే బుధవారాల్లో ఆకుపచ్చని పూలతో అంటే ఉత్తరైన ఆకులతో కానీ బుధగ్రహానికి ప్రదక్షిణ చేస్తూ పెసల పొలగ నివేదన పెట్టడం వల్ల కూడా మీ బుద్ధి కుశలత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇకపోతే మంగళవారాలు ఈ మెలివేసుకున్న సర్పాలకు కానీ లేకపోతే కుజ ఆరాధన చేస్తూ కందులు దానం ఇవ్వటం ఎవరికైనా చాలా మంచిది. ఎర్రని వస్త్రాన్ని కూడా దానం ఇవ్వటం కూడా చాలా మంచిది. అలాగే మీకు చక్కగా ముత్తైదులు కనుక మీకు ఇంటికి రావటం కానీ వాళ్ళు ఏదైనా శుభకార్యాలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి చక్కగా పసుపు కుంకాలు, చీరలు, చక్కగా గాజులు, పూలు అంటే తాంబూలం పసుపు కుంకాలతో పాటు పూలు కూడా పెట్టి చక్కగా స్వీట్ బాక్స్ పెట్టి వాళ్ళకి సమర్పించడం ద్వారా కూడా మంచి శుభాలు జరుగుతాయి. అంటే అమ్మవారికి ఇచ్చినట్టే ముత్తైదుకి ఇస్తే. ఇలా మీరు అంకిత భావంతో మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకునే ఉండే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే చాలు. పెద్ద పెద్ద పరిహారాలు అయితే ఏమీ అక్కర్లేరు. కనుక ఈ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 26 నెలకు సంబంధించిన ముఖ్య విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి దీనికి తోడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత దశాభుక్తులు గోచారంలో వారికి ఏ గ్రహాలు ఎక్కడ సంచరిస్తున్నాయో తెలుసుకోవటం ద్వారా సమ్మిళితం చేసుకుంటే ప్రాంప్ట్గా పర్ఫెక్ట్ జాతకం వస్తుందనేది తెలియచేయడం కూడా అవసరం. అందుకని ఏంటంటే మీరు శుభ్రంగా చేయవలసింది ఏంటంటే మహాలక్ష్మి స్వరూపంగా భావించి ముత్తైదులను ఎలా అయితే గౌరవిస్తారో అదేవిధంగా కన్యామణులు చక్కగా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఉంటారు కదా, చిన్నవాళ్ళు అంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లలకి చక్కగా పట్టులంగా లాంటిది మీ మనవాళ్ళకి, మీ మేనకోడళ్ళకి, మీ కూతుళ్ళకే మీరు కొనినప్పటికీ వాళ్ళకది అమ్మవారుగా బాలగా భావించి మీరు వాటికి ఆ పట్టు వస్త్రాలని అమ్మగా భావించి ఆ పాపకి పసుపు రాసి ఆ పాపకి ముఖాన తిలకము దిద్ది ఆ పాపకి స్వీట్స్తో సహా పట్టుబట్టలు, పట్టులంగా, ఓణీలు అట్లాంటివి కనుక మీరు పెట్టడం ద్వారా బాలా త్రిపుర సుందరి అనుగ్రహం కలుగుతుంది. వేలు ఖర్చు పెట్టే పని లేదు. మన ఇంట్లో వాళ్ళకి మనం చక్కగా చేసుకున్న బంధువుల్లో కానీ, ఎదురింట్లో కానీ, పక్కింట్లో కానీ ఉన్నటువంటి బాలలకి ఎవరైనా సరే మనం చేసుకోవచ్చు. ఇది చాలా చిన్న రెమెడీ అయినప్పటికీ చాలా అద్భుతంగా అమ్మ అనుగ్రహానికి, లక్ష్మి అనుగ్రహానికి పాత్రత కలుగుతుంది. అలాగే సాయం సందులో విష్ణు సహస్రనామం, సోమవార ఉదయం పూట శివ అభిషేకము చాలా అద్భుతమైన రెమెడీలుగా మీకు చెప్పక తప్పదు. కనుక ఈ రాశి వాళ్ళందరూ ఈ చూడటానికి ఈ రెమెడీస్ చిన్నవిగా ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతమైన పరిహారాలుగా ఉపయోగపడతాయి. నా స్వానుభవంలో చెబుతున్నాను కాబట్టి మీ అందరికీ కూడా ఈ నెలలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్.